మనీ పర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన పుస్తకంలో ఇది 4వ భాగం. ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది. పక్షి కూడా పుల్లా పొడక ఏరుకొచ్చి చెట్టు మీద గూడు గట్టుకుంటుంది. మనిషిగా మనిల్లు మనకి కనీస అవసరం. సొంతిల్లు భద్రతకి చిహ్నం. 25 క్రితం రిటైర్మెంట్ దశలో బాధ్యతలన్నీ తీరిన తరువాత ఇల్లు కట్టుకునేవారు. ఇప్పుడు 25 ఓ ఇంటివారై ఇల్లాలిని తెచ్చుకుంటున్నారు. అధిక ఆదాయం, భవిష్యత్తు ప్రణాళిక, బ్యాంకు రుణాల ఫలితంగా ఇల్లు కలకలలాడుతున్నాయి. 2006 సంవత్సరంలో నేను నల్గొండ జిల్లా కోదాడలో ఇల్లు కొనుక్కున్నాను. రిజిస్ట్రేషన్ ఖర్చు 2 లక్షల రూపాయలతో మొత్తం ఇంటికి 16 లక్షలు ఖర్చయింది. ప్రావిడెంట్ ఫండ్, పొదుపు మొత్తాలు కలిపి 4 లక్షలు సమకూర్చుకుని 12 లక్షలు బ్యాంకులో అప్పు తీసుకున్నాను. 2006లో నాకొచ్చిన ఇంటి అద్దె 8,000 రూపాయలు. ఇంటి రుణ వాయిదా మొత్తం 12,000 రూపాయలు. ఇంటి రుణం మీద వడ్డీ వల్ల ఆదాయపు పన్ను రాయితీ నెలకి 1,000 రూపాయలకు పైగానే మిగిలింది. అంటే ఇంటద్దె, పన్ను రాయితీ పోను నా జీతంలోంచి తీసి ఇంటి రుణానికి కట్టింది నెలకు 3,000 రూపాయలే. ఇంటద్దె ఏటా పెరుగుతుండటంతో 10-11 నెలకి 12,000 అద్దె వచ్చేది. అప్పుడు నేను ఇంటి రుణానికి కట్టేది పైసా కూడా ఉండదు. మరి కొన్నేళ్లకి అద్దె మరింత పెరిగి ఇంటి రుణ వాయిదా చెల్లించగా ఇంకా మిగులుతుంది కూడా. అయితే ప్రస్తుతం పెరుగుతున్న నిర్మాణ వ్యయం, భూమి విలువ దృష్టిలో పెట్టుకుంటే నాకు లభించినట్లుగా మంచి అద్దె వచ్చే ఇల్లు దొరకటం సులభమేమీ కాదు. ఏ ఊర్లోనైనా ఇల్లు కొనడానికైనా కట్టడానికైనా అయ్యే ఖర్చును అందుబాటు ధరగా భావించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంటి నిర్మాణానికి ఓ 40 లక్షల రూపాయలు ఖర్చవుతుందనుకుందాం. ఆ సొమ్ము మన దగ్గర ఉన్నా పూర్తిగా ఖర్చు చేయకుండా 20 లక్షలు బ్యాంకు అప్పు తీసుకుని ఇల్లు పూర్తి చేస్తే మంచిది. మిగిలిన 20 లక్షల్లో 1-2 లక్షలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకుంటే అత్యవసర నిధిగా అందుబాటులో ఉండటమే కాకుండా 6-7% వరకు వడ్డీ కూడా లభిస్తుంది. మిగిలినది చౌకగా అనిపించిన భూమిపై గాని, దీర్ఘకాలానికి మ్యూచువల్ ఫండ్స్లో గాని పెట్టుబడి పెడితే ఇంటి రుణానికంటే ఎక్కువ వడ్డీ దీర్ఘకాలంలో వచ్చే అవకాశం ఉంది. ఉన్న డబ్బంతా ఊడ్చిపెట్టి ఇంటికి ఖర్చు చేస్తే భవిష్యత్తులో అవసరం వచ్చినప్పుడు అప్పు అంత సులభంగా దొరకకపోవచ్చు. పైగా ప్రస్తుతం బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకి లభ్యమయ్యేది ఇంటి రుణమే. పన్ను రాయితీ, అదనపు లాభం. ఇంటి రుణంపై కట్టే అసలు మొత్తాన్ని ₹1.5 లక్ష వరకు పన్ను రాయితీ ఏటీసీ కొరకు వినియోగించుకోవచ్చు. ఇంటి రుణంపై వడ్డీ భారాన్ని 2 లక్షల వరకు మన ఆదాయాన్నుంచి మినహాయించుకొని పన్ను భారం తప్పించుకోవచ్చు. ఇల్లు ఏ వయసులో? సొంత డబ్బుంటే ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అప్పు తీసుకొని కట్టుకోవాలంటే 30-35 వయసులోగా ఇల్లు కట్టుకోవటం మంచిది. 45 వచ్చే వయసుకొచ్చేసరికి 10వ తరగతి పూర్తయిన పిల్లల చదువులకి భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరికొన్నేళ్లకి పిల్లలు పెళ్లికి తయారవుతారు. దాంతో ఇంటి నిర్మాణం వంటి భారీ ఖర్చులకి వీలు కాకపోవచ్చు. సంతానం చిన్న వయసులో ఉన్నప్పుడే ఇల్లు కట్టుకుంటే 10-15 ఇంటి రుణం పూర్తవుతుంది. ఉద్యోగంలో చేరగానే మంచి ప్రణాళికతో పొదుపు చేస్తే అతి కొద్ది కాలంలోనే ఇల్లు మన సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగం తొలినాళ్లలో ఇల్లు కట్టుకుంటే ఆ తర్వాతి కాలంలో పెరిగే జీతం, పెరిగే అద్దె లెక్కలోకి తీసుకుంటే రుణ వాయిదాలు అస్సలు భారం కావు. వెంకటేశ్వర్లు లెక్కల మాస్టర్. జీతం జీవితం లెక్క ప్రకారం ఉండాలని నమ్మే వ్యక్తి.
అప్పు తీసుకొని ఇల్లు కట్టుకుందామని బ్యాంకుకు వెళ్ళాడు. 10 లక్షల రూపాయల రుణం కావాలి. 20 ఏళ్ల వ్యవధి ఎంచుకుంటే నెలకు ఎంత కట్టాలి అని అడిగాడు. 8.7% చలన వడ్డీ ప్రకారం నెలకి 8,805 రూపాయలు కట్టాలని చెప్పారు బ్యాంకు వాళ్ళు. అంటే 10 లక్షల అప్పుకి 20 ఏళ్లలో 21,13,000 రూపాయలు కట్టాలి. అంటే అసలు కంటే వడ్డీయే ఎక్కువని ఆయన నిరుత్సాహపడ్డాడు. 2 రెళ్ల 4లాగా ఈ లెక్కలు కరెక్టే, కానీ గృహ రుణం లాంటి దీర్ఘకాలిక అప్పుల విషయంలో కాదు. రూపాయి విలువ ఏడాదికేడాది తరిగిపోతూ ఉంటుంది. గృహ రుణం తీర్చడానికి మనం చెల్లించే ఈఎంఐ మొదటి నెల నుంచి చివరి నెల వరకు ఒకే స్థాయిలో ఉంటుంది. అయితే ఈ ఏడాది మనం కట్టే 8,805 రూపాయల విలువ ఏడాది తర్వాత మనం కట్టే 8,805 రూపాయల విలువకి సమానం కాదు. 7% ద్రవ్యోల్బణంతో నేటి 8,800 రూపాయలు ఏడాది తర్వాత 9,400 రూపాయలకి, 10 ఏళ్ల తర్వాత 17,300 రూపాయలకి సమానం. కానీ ఏటా మనం కట్టే ఇంటి రుణ వాయిదా మారదు కదా. మనం కట్టే మనీ వాస్తవ విలువ ఏడాదికేడాది తరిగిపోతూ ఉంటుంది. అందుకే 20 ఏళ్లలో అసలు కంటే వడ్డీ ఎక్కువ 20 ఏళ్లలో అసలు కంటే వడ్డీ ఎక్కువ వడ్డీ కట్టాలనుకుని గుండెలు బాదుకోవడం తప్పు. ద్రవ్యోల్బణం, ఆదాయపు పన్ను రాయితీ, పెరిగే అద్దె పరిగణలోకి తీసుకుంటే ఇంటి రుణానికి మనం కట్టే వడ్డీ దాదాపు ఏమీ లేనట్లే. ఇంటి రుణానికి మనం చెల్లించే అసలు మొత్తం 1.5 లక్షలకు ఆదాయపు పన్ను మినహాయింపు దాదాపు 1.5% ఉంది. కాబట్టి నికారంగా మనం కట్టే వడ్డీ దాదాపు శూన్యమే. రుణ చెల్లింపు కాలం. ఇంటి రుణం చెల్లింపుకు 5 ఏళ్లు తీసుకోవాలా, 20 ఏళ్లు ఎంచుకోవాలా? దీర్ఘకాలం అయితే వాయిదా సొమ్ము తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అన్ని వ్యక్తిగత రుణాల కంటే ఇంటి రుణాలపైనే అతి తక్కువ వడ్డీ. కాబట్టి ఆదాయపు పన్ను రాయితీ కూడా లభిస్తోంది. కాబట్టి రుణ చెల్లింపు కాలం ఎక్కువ సంవత్సరాలు పెట్టుకుంటేనే మంచిది. తక్కువ పీరియడ్ పెట్టుకుంటే ఈఎంఐ పెరిగి రుణ మొత్తం తక్కువ మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే 20 ఏళ్ల పీరియడ్ పెట్టుకుంటే వాయిదా సొమ్ము తక్కువగా ఉండటం వల్ల ఆ వాయిదాలో చాలా వరకు వడ్డీకే పోయి అసలు మొత్తం తగ్గుతుంది. దీనివల్ల 5 ఏళ్ల పాటు అప్పు కట్టినా అప్పుగానే ఉంటుంది. అసలు అప్పు తగ్గడం లేదని చింతించే వాళ్ళున్నారు. కనుక రుణం చెల్లింపు కాలాన్ని 15 ఏళ్లుగా చాలామంది ఎంచుకుంటున్నారు. 20 ఏళ్ల కాలానికి బదులు 15 ఏళ్ల కాలం ఎంచుకుంటే ఈఎంఐ ఎక్కువవుతుంది. ఆదాయం ఎక్కువ లేనప్పుడు ఈఎంఐ ఎక్కువగా ఉంటే మంజూరయ్యే రుణ మొత్తాన్ని బ్యాంకు తగ్గిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎక్కువ ఆదాయం లేనివారు లోన్ టర్మ్ని 20 ఏళ్లుగా ఎంచుకుని వాస్తవంగా చెల్లించే వాయిదా మొత్తం ఈఎంఐ మాత్రం 15 ఏళ్లకి అప్పు రద్దు కావాలంటే ఎంత కట్టాలో అంత కట్టడం మంచిది. కొత్త పొదుపు పథకాలు వద్దు. ఇంటి నిర్మాణం తర్వాత గృహ రుణం వడ్డీ కంటే తక్కువ వడ్డీ గిట్టుబాటు అయ్యే కొత్త పొదుపు పథకాలేవి మొదలు పెట్టవద్దు. అదనపు ఆదాయం వస్తే దానిని గృహ రుణం చెల్లింపుకే మళ్లించండి. ఇంటద్దె పెరిగితే దానిని ఆ అప్పుకే మళ్లించండి. అప్పు తీరేంత వరకు ఇంటిపై ఆదాయం మనది కాదు అని తీర్మానించుకోండి. రుణ వాయిదా కంటే ఎక్కువ కట్టొచ్చా కాదు, కట్టాలి. మొదట్లో మనం కట్టే వాయిదాలలో ఎక్కువ వడ్డీకే పోతుంది. అసలు తీరేది తక్కువ. కాబట్టి అదనంగా ఏ సొమ్ము వచ్చినా ఈఎంఐ
ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్, సమాన నెలసరి వాయిదా, ఈఎంఐ కంటే ఎక్కువే కట్టండి. ఇంటి రుణం వాయిదా 10,000 రూపాయలు అయితే మీరు నెలకి 15,000 చొప్పున 2 ఏళ్ల పాటు కట్టారనుకుందాం. అంటే 2 ఏళ్లకి 1,20,000 రూపాయలు అదనంగా కట్టినట్టు. 3వ సంవత్సరం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏడాది పాటు మీరు ఏమీ కట్టకపోయినా బ్యాంకు మిమ్మల్నేమీ అడగదు. కారణం మొదటి 2 ఏళ్లలో అదనంగా కట్టారు కాబట్టి. హౌసింగ్ లోన్ ఆల్ ఇన్ వన్ లోన్. మంచి రుణగ్రహీతే ఈ రోజుల్లో బ్యాంకులకు విఐపి కస్టమర్. అప్పు ఇచ్చిన ఇంటిని తనఖా పెట్టుకున్న బ్యాంకు క్రమం తప్పకుండా అప్పు కట్టే వ్యక్తి భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు తప్పక సహాయపడుతుంది. సుమన్ బ్యాంకులో 10 లక్షల రూపాయలు ఇంటి రుణం తీసుకున్నాడు. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించడం వల్ల 5 ఏళ్లలో అప్పు 4 లక్షలకి తగ్గిందనుకుందాం. ఈలోగా ఇంటి విలువ పెరిగి ఉంటుంది గదా. ఇంతలో వాళ్ళబ్బాయి చదువుకి విద్యారుణం అవసరమొచ్చి బ్యాంకుకు వెళ్తే ఇంటి తనఖాని విద్యారుణానికి పొడిగించి కొత్త అప్పు మంజూరు చేయడానికి బ్యాంకు తప్పక సహాయపడుతుంది. అప్పు తీసుకోవడం మనకి ఎంత అవసరమో మంచి రుణగ్రహీత బ్యాంకుకు అంతే అవసరం. వ్యక్తిగత రుణం మొదలుకొని ఏ రుణం కావాలన్నా ఇంటి రుణ రికార్డు మంచిగా ఉంటే కొత్తగా న్యాయపరమైన క్లియరెన్స్లు ఏవీ చేపట్టకుండా బ్యాంకు మనకి సహాయపడుతుంది. కాబట్టి హౌసింగ్ లోన్ ఆల్ ఇన్ వన్ లోన్గా ఉపయోగపడుతుంది. ఇన్ని లాభాలున్న గృహ రుణం కోసం మీ మార్జిన్ సొమ్మును సిద్ధం చేసుకోండి. మనీ పర్స్ పుస్తకంలో 4వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.